మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు. మా అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? కనీసం ఒక తల్లనన్నా గుర్తు పెట్టుకున్నారు. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలు కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను మండుటి ఎండలు. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేసి, ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది పలికింది ఆ రోజు. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని. నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు.